ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే. మనకి ఒకళ్ళు నచ్చట్లేదు అనుకున్నప్పుడు దాన్ని ఎలా చెప్పాలండి? ఎందుకంటే కక్కలేం మింగలేం అన్నట్టు ఉండిపోతారు. అంటే ఒక్కొక్క మనిషి అటు కాదు ఇటు కాదు, బలవంతంగా ఏదో చేస్తూ చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నోరు తెరవరు. కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎక్స్ప్రెషన్ అనేది చాలా పెద్ద పాయింట్. మనకు నచ్చట్లేదు అనుకున్నప్పుడు దాన్ని ఘంటాపదంగా చెప్పగలగాలి. అది ఎలా? అది ఆఫీస్లో బాస్ విషయంలో కావచ్చు, లేదు ఫ్యామిలీలో పేరెంట్స్ విషయంలో కావచ్చు, లేదా పిల్లల విషయంలో కావచ్చు. నో అనేది చెప్పగలగాలి. ఎలా? ఇక్కడ రెండు విషయాలు నాగరాజ్ గారు. ఒకటి, ఘంటాపదంగా చెప్పాలి అంటే అది అన్ని చోట్ల వర్కౌట్ కాదు. మనస్పర్ధలు వస్తాయి, తర్వాత మనల్ని అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. ఎందుకంటే ఎదుటివాడి మనస్తత్వం ఎలా ఉందో తెలుసుకొని అకార్డింగ్ టు హిజ్ మెంటాలిటీ, మెంటల్ స్టేటస్, దాన్ని బట్టి మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఎదుటివాళ్ళు సున్నిత మనస్కులు అనుకోండి, మనం ఏ చిన్న విషయం అన్నా వాళ్ళు ఇమీడియట్గా తీసేసుకుంటారు, అపార్థం చేసుకుంటారు. అన్నప్పుడు వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి అంటే, ఓకేనమ్మా ఇది చెప్తున్నావు బాగుంది, లేదా ఇది చేస్తున్నావు కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం చూసుకో, నువ్వు ఇది ఓవర్గా అవుతుంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, నువ్వు అర్థం చేసుకుంటావు అనుకునే నీకు చెప్పాను అనే విషయాన్ని సున్నితంగా చెప్పేటటువంటి తత్వం ఉంది. కొంతమంది ఉంటారు ఎంత ఫెరోషియస్గా ఉంటారు అని అంటే, ఇక వాడు మనం సున్నితంగా చెప్పామంటే మనకి ఎటకారాలు ఎక్కువ. అవునా, ఆహా, సర్లే మూసుకో అనే రకాలకి ముయ్యరా నోరు అని చెప్పాలి డైరెక్ట్గా. అంటే ఎలా ఉండాలి అని అంటే, కూర క్వాంటిటీని బట్టి ఉప్పు ఎలా వేస్తామో, ఉప్పు కారం మసాలాలు ఎలా వేస్తామో, వీళ్ళకు కూడా మనకి నచ్చని విషయాన్ని కానీ నచ్చని మనుషులకు కానీ మీరు ఈ పని మీరు చేసేటటువంటి మీరు మాట్లాడే ఈ మాటలు కానీ, లేకపోతే మీరు చేసే ఈ చర్యలు కానీ, మీ వల్ల నేను పడుతున్నటువంటి ఇవి కానీ ఇవి ఇలా ఉన్నాయి అనేటటువంటిది ఎదుటివాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అకార్డింగ్ టు దేర్ మైండ్, మెంటల్ స్టేటస్, తర్వాత మైండ్ సెట్, దాన్ని బట్టే మనం వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది నాగరాజు గారు. సున్నితంగా ఉన్న వాళ్ళకి సున్నితంగా చెప్తే సరిపోతుంది. కొంతమంది ఉంటారు సున్నితంగా ఉంటారు కాబట్టి మనం మెల్లగా చెప్పినా విననాళ్ళు ఉంటారు. ఒకసారి చెప్పాలి, రెండోసారి చెప్పాలి, మూడోసారి చెప్పాలి, నాలుగోసారి చెప్పద్దు, వార్నింగే. ఎందుకనంటే మొహోడానికి పోతే ఏదో ముతక సామెత ఒకటి ఉంది, కడుపు వచ్చింది అన్నట్టు. అవును. ఇలాంటివన్నీ ఏం చేస్తామంటే అండి, మనం అన్నీ పోగొట్టుకున్న తర్వాత రియలైజ్ అవుతూ ఉంటాం కొన్ని విషయాల్లో. బాగా అన్నీ పోగొట్టేసుకున్న తర్వాత వాళ్ళతో మాటలు పడి వాళ్ళకి అన్నీ చేసి వాళ్ళకి నో చెప్పలేక అన్నీ చెప్పలేక చివరికి నో చెప్పేస్తాం. చెప్పిన తర్వాత మనం నో చెప్పిందో, లేకపోతే మనం వాళ్ళని హార్ష్గా మాట్లాడిందో, మనం వాళ్ళని దండించిందో, మనం వాళ్ళకి వాళ్ళ పట్ల మనం పీకిన క్లాసో అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అందరూ మనల్ని ప్రపంచం ఏం మాట్లాడుతుందో చెప్పమంటారా? ఇంత చేశారు, ఒక్క మాటతో పోగొట్టుకున్నాడు, ఇంత చేసింది, ఒక్క మాటతో పోగొట్టుకుంది అని ప్రపంచము ఆ ఒక్క మచ్చని మాత్రమే, ఆ ఒక్క మైనస్ని మాత్రమే మన పట్ల చూస్తుంది తప్ప మనం ఎంత భరించామనేటటువంటిది ప్రపంచం చూడదు. ఖచ్చితంగా చూడదు. నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను. నాకు బరువు ఎత్తుకున్నాను అనంటే వాటి మీద ఇప్పుడు మన వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది చూసారా, ఫస్ట్ ఏం చేస్తారు, ఒక 10 కేజీలు వేస్తారు, తర్వాత ఏం చేస్తారు ఇంకొక 10 కేజీలు, ఇంకొక 100 కేజీలు. ఆ వెయిట్ లిఫ్టర్ ఎంత మొయ్యగలుగుతాడో అంత వేసుకుంటూ వెళ్ళిపోతారు. అది మొయ్యగలిగిన వాడు ఖచ్చితంగా మోస్తాడు. 95 కేజీలు దిగ్విజయవంతంగా మోసిన వాడు ఒక్క 5 కేజీలు ఎక్స్ట్రా అయ్యంగానే ధబక్కని పడేసేసి పడిపోతాడు చూసారా, అర్రే ఈడు ఓడిపోయాడు. అరే 95 కేజీలు వాడు మోసాడే, ఈ 5 కేజీలు ఒక్క 5 కేజీల్లో వీడు పడిపోయాడే అని మాట్లాడతారు తప్ప, అరే 95 కేజీస్ని అద్భుతంగా అలవోకకంగా ఎత్తాడబ్బా వీడు అనవసరంగా 5 కేజీలు వేసాడని ఎవరు మాట్లాడరు. వాడి కెపాసిటీ అర్థమైందా? ఈ వెయిట్ లిఫ్టింగ్ ఎలాంటిదో మన లైఫ్లో ఇలాంటివి కూడా అలాంటివే. మనం ఎత్తుకునేటటువంటి బాధ్యతలు కానీ, లేకపోతే మొహమాటంతో ఎదుటి వాళ్ళని భరించడం కానీ రెండు ఒకటే నాగరాజు గారు. మన బరువు ఎంతవరకు అంతవరకు మనం భరించాల్సినటువంటి అవసరం అయితే లేదంటాను నేనైతే. ఎందుకంటే 1-2 సందర్భం ముందరే నిక్కచ్చిగా చెప్పాలి. వాళ్ళ వెయిట్ లిఫ్టర్ కూడా ఏంటంటే, ఎదుటివాడు 100 కేజీలు పోసాడు కాబట్టి ఇంకొకటి 5 వేయి అంటాడు, ఎందుకంటే వీడు గెలవాలి కాబట్టి. ఆడ 5 వేస్తాడు, వీడు పడతాడు, వీడికి కెపాసిటీ ఉండదు అక్కడ. ఇక్కడ ఏమవుతుంది, గెలవాలి అనేటటువంటిది, లేదా ప్రపంచంతో భజన చేయించుకోవాలనో, లేకపోతే వాళ్ళని ఎలాగైనా ఆదుకోవాలి అని మన శక్తికి మించి మనం మొయ్యటం అనేది, భరించటం అనేది కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ అగైనెస్ట్ యూనివర్సల్ లా.
అర్థమైందండి? అవునవును. ఏది కూడా నిన్ను మించింది భరించమని భగవంతుడు చెప్పడు, విశ్వం చెప్పదు, లేకపోతే నీ మనసు కూడా నీకు చెప్పదు. నీ మనసు నీకు చాలాసార్లు హెచ్చరిస్తూ ఉంటుంది, వద్దు నువ్వు కూరుకుపోతున్నావు బయటికి రా అనగా. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంత చేశాను కదా, ఈ కొంచెం చేస్తే ఏమవుతుందో. ఆ కొంచెంలోనే ఉంటుంది నీ బతుకంతా. ఆ కొంచెం పాస్ అయ్యావా ఇంకా మళ్ళీ ఇంకా ఏం చేస్తావని ఎదురు చూస్తారు, రైట్? ఇంకొకటి యాడ్ ఆన్ అవుతుంది తప్ప నీకు, అరే ఇదంతా ఇంత చేశాడు నాకు నాగరాజు అని చెప్పేసి అని ప్రియా చౌదరి మెడలో వేసుకొని మెడల్స్ వేసి మెచ్చి మేకతోలేం గప్పదు. అంటే ఇది నేనే ఏం చేశాడబ్బా, ఏం చేశాడు, వాడికి అసలు నా కెపాసిటీ ఎంత, వాడు ఇంకా చేయాల్సింది నేనే వదిలేశాను అని నేను మాట్లాడుకుంటాను, నన్ను నేను హైలైట్ చేసుకుంటాను తప్ప నిన్ను మెచ్చుకొని భుజాలకు ఎక్కించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఎందుకంటే నా స్వార్థం కోసం నీ దగ్గర చేరాను కాబట్టి నా శక్తి, నా బరువు, నా బాధ్యత మొత్తం నీ మీద నేను ఎందుకు వేసానంటే, నేను సోమరిపోతున్నాను అనుకో, నాకు ఆ కెపాసిటీ లేదనుకో, ఎప్పుడైతే నీ భుజాల మీద నుంచి నేను దిగిపోతానో నేను నిల్లో, కాబట్టి నీ భుజాల మీద ఉండడానికే ప్రయత్నిస్తా. అందరికీ చూసే వాళ్ళందరికీ ఏం చెప్తాను అని అంటే, నేను ఎక్కి కూర్చున్నానని చెప్పను, నువ్వు ఎక్కించుకున్నావు అని చెప్తా. నువ్వు దించేసావనుకో, ప్రపంచం ఎలాంటి సానుభూతి నా మీద చూపిస్తుందో చెప్పమంటావా? చూసావా, సడన్గా కింద పడేస్తే ఎక్కడికి పోతుంది అది, పాపం ఇన్నాళ్ళ మట్టి నమ్ముకొని ఉంది కదా, ఏమైపోతుంది అని నా మీద చాలు చూపిస్తారు తప్ప, ఒరే ఈడు ఇన్ని సంవత్సరాలు ఈ మొద్దును మోసాడే, దీన్ని భుజాలకు ఎక్కించుకుని తిప్పాడే, దీన్ని ఇంత చేశాడే, ఇది ఇంకా ఎక్కువ ఊరేగుతానంటుంది అని ఎవరు అనరు. అదే అంటే మీరు చెప్పిన పాయింట్లో నాకు నిజంగా అది బాగా హైలైట్ చేసి మాట్లాడాలనిపించింది. ఒకటి చెప్తానండి, అప్పుడు దాకా మోస్తారండి వాళ్ళు, ఇప్పుడు దాకా మోస్తారు నిజంగా చాలామంది. ఒక 5 సెకండ్లు ఓర్చుకోవచ్చు కదమ్మా, ఏమైంది అని అంటారు. మా మదర్ అనేది నాకు చాలా చేసిందంటే, నాకు ఎదుటి వాళ్ళు ఇంకా నేర్చుకోవట్లేదనో, లేకపోతే వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా అలా ఉంటున్నారని గట్టిగా అరిచేశాను అనుకోండి, వీళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు, లేకపోతే ఇది ఏంటి ఎంతకాలం అని నేను ఇలా పోయాలని అంటే, మా మదర్ అనేది చేసిందంతా చేస్తావు, ఒక చిన్న మాటని ఎందుకు పోగొట్టుకుంటావు అనేది. కానీ అవునమ్మా నువ్వు ఇంత పోగొట్టుకున్నావు, వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను చెప్తాలే సర్ది చెప్తానా నేనాజ్ అనేది కాదు, మా మదరే అనేది కాదు, ఇంకా మళ్ళీ వేరే వాళ్ళని అనుకోవడం ఎందుకో. వీళ్ళు కూడా ఏంటి అని అంటే, అవతలాలు మన మీద ఆధారపడ్డారు అని అంటే, అక్కడ సింపతి, ఆధారపడే వాళ్ళ మీద సింపతి ఉంటుంది కానీ మోసే వాళ్ళ మీద మాత్రం ఎలాంటి కృతజ్ఞత భావం ఉండదు బాబు. ఇది మాత్రం వాస్తవం. ఎప్పుడు ఉంటుంది అని అంటే, వాళ్ళంతటకు వాళ్ళు ఏదో ఒక సందర్భంలో రియలైజే, నిజంగానే ఈ పిచ్చోడు నన్ను ఇన్ని సంవత్సరాలు భరించాడు, నాకు ఇంత మంచి ఇది ఇచ్చాడు, నాకు ఇంత సపోర్ట్ ఇచ్చాడు, అరే వీడిని నేను గుర్తించలేకపోయానని నేను గుర్తించి, ఒరే అయ్యా నిజమే రోయ్, నువ్వు అసలు నిజంగా నీ మీద చాలా బరువు భారం పెట్టాను రా నాయన, ఇక నుంచి నేను పెట్టదలుచుకోలేదు, ఇంకేదన్నా ఉంటే నేనే నీకు సపోర్ట్గా ఉందాం అనుకుంటున్నానంటే నీకు 1000 ఏనుగులు బలం వచ్చేస్తుంది, ఎందుకంటే నేను నిన్ను గుర్తించాను. అలా కాకుండా ఎంతసేపు నువ్వు నాకేం చేయలేదు, నువ్వు నాకేం చేయలేదు, నువ్వు నాకేం చేయలేదు అని నేను ఎప్పుడైతే మాట్లాడతానో, అసలు నీలో ఉన్న శక్తి మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. నిన్ను నువ్వు కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. నీలో ఉన్నటువంటి చరిష్మా కానీ, నీలో ఉన్న స్కిల్స్ కానీ మొత్తం కూడా జారిపోతూ ఉంటాయి, మొత్తం అంతా భూస్థాపితం అయిపోతాయి. ఎందుకు అనంటే, ఈ బరువుని నేను దించుకోలేను అనేటటువంటి నిరాశ, నిస్సహాయత, అసక్తత నీలో ఎప్పుడైతే పేర్కొని పోతుందో, నువ్వు ఓడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడ జనాలందరూ ఏం చేస్తారంటే, నాగరాజు నిన్ను నీకెవడు భజన చేయడు, ఏమంటాడు, ఎవడెత్తుకోమన్నాడండి. ఇప్పుడు నాలాంటిది ఏదన్నా నోరేసుకుని మాట్లాడిందండి, అదేంట్రా వాడు అంతా చేశాడు, ఎవడు గుర్తించడు పెట్టడు అది ఇది అని అన్నా అనుకో, నా నోటికి భయపడి ఒక మాట ఏమన్నా, ఎవరేసుకోమన్నారండి వాడిని, ఎవరేసుకోమన్నారండి, అసలు మేము ఆ రోజే చెప్పామండి అని నాలాంటి దానికి సమాధానం చెప్తాడు. ఓకే, ఇంకెవరన్నా వచ్చారనుకుందాం, ఇంకెవరన్నా వచ్చి అసలు చూసారండి ఇంతవరకు వాడిని నమ్ముకొని ఉన్నారు కదండి, వాడు ఏం చెప్తే అది వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కదండి, చివర్లో వదిలేశాడు చూసారా. మరి ఎలా అండి, అంటే ఈ సూటిపోటి మాటలు అనుభవించాలి, ఆదిలోనే తుంచెయ్యాలి. ఎలా చెప్పాను కదా, మీరు ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజు గారు, మీ సొంత తమ్ముడే ఉన్నాడు, వాడికి 1,00,000 రూపాయలు అవసరం అవుతుంది, నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయా, వాడు వచ్చి చెప్తాడు, అన్నా నాకు 1,00,000 రూపాయలు కావాలి, చిట్టి వేసానన్నా నెక్స్ట్ మంత్ వచ్చేస్తే ఇచ్చేస్తాను అంటాడు. లేదు అన్న నేను వ్యాపారం మొదలు పెడుతున్నా, అదిగో సంవత్సరం వచ్చేసరికి అది నాకు 1 కోటి రూపాయలు తెచ్చిపెడుతుంది, 25% నీదే అన్న అంటాడు, లేదా 50% నీదే అన్న అంటాడు. వెంటనే నువ్వేం చేస్తావు, అరే తమ్ముడు అనే ప్రేమ ఉంటే సర్లేరా చిట్టి వచ్చిన తర్వాత ఇస్తానంటున్నాడు కదా అనో, లేకపోతే వ్యాపారంలో సంవత్సరం తర్వాత సంపాదిస్తాడు, సంవత్సరం తర్వాత నాకు 2 లక్షలు వస్తాయనో, లేకపోతే లేదు సంవత్సరం తర్వాత వాడు ఇస్తాడులే అనుకునే నమ్మకంతో నువ్వు ఇచ్చావనుకో, వెల్ అండ్ గుడ్. సంవత్సరం తర్వాత వాడు ఇవ్వలేదు, సంవత్సరం తర్వాత లేకపోతే వాడు చిట్టి ఎత్తాడు అయినా నీకు ఇవ్వలేదు, ఇంకా ఏదో వాడి స్వార్థంతో వాడు వెళ్ళిపోయాడు,
నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే 1,00,000 రూపాయలతో పోయింది. ఓకే, దాని గురించి ఆలోచించుకో, వదిలేసే. వాడు 1,00,000 తీసుకుని మళ్ళీ 1,00,000కి వచ్చాడు అనుకో, ఇమ్మీడియట్గా కట్ చేయి. లేవరా నైనా నా దగ్గర, ఎందుకంటే వాడు సమర్థుడైతే ఆ 1,00,000 తోటే పైకి వస్తాడు. వాడు మళ్ళీ ఇంకొక 1,00,000 కోసం వచ్చాడు అని అంటే వాడి సమర్థత ఏంటో నీకు తెలియలేదా? ఇమ్మీడియట్గా అక్కడ కట్ చేసి నా దగ్గర లేవరా నాయనా, నాకున్నదంతా నాకున్న దాంట్లో నేను నీకు హెల్ప్ చేశాను, అది సర్ది పెట్టుకొని నీకు నాకు మధ్య పొరపచ్చాలు రావద్దు అని ఆపేస్తే వాడు అప్పటికప్పుడు నిన్ను అపార్థం చేసుకుని ఊరు మొత్తం చాటి చెప్పినా వాడు ఏం చేస్తున్నాడు అనేది ప్రపంచం చూస్తుంది. అర్థమైందా? చూసి అరే వాడు కావాలనుకున్నప్పుడు హెల్ప్ చేశాడు కదా, వాడు ఇది చేశాడు కదా, వీడి పైకి రాలేదు అని అంటే అర్థం ఏంటి? వీడిలో చరిష్మా లేదు అనేటటువంటిది అర్థమవుతుంది. లేదంటావా నీ 9,00,000 నీ దగ్గర మిగులుతాయి, నీ సంసారం నీకు చెక్కు చెదరకుండా హాయిగా ఉంటావు, నీ ఎనర్జీ నీ దగ్గరే ఉంటుంది. అది కాకుండా వాడు మళ్ళీ 2,00,000 అడిగాడు, 2 ఇచ్చావు, మళ్ళీ వచ్చాడు 3 అడిగాడు, 3 ఇచ్చావు, అట్లా 10,00,000 అయిపోయిన తర్వాత వాడు మళ్ళీ అన్న ఇంకొక 5,00,000 ఉంటాయి, 10,00,000 వస్తాయి అనగానే ఆ 5,00,000 నువ్వు ఎవడికో చెక్ రాసో లేకపోతే ప్రామిసరీ నోటి మీద సంతకం పెట్టో తీసుకొచ్చి ఇచ్చావు, అవి కూడా పాయే. అప్పులాడు ఎవడింటికి వస్తాడు? నీ ఇంటికి వస్తాడు. మీ ఆవిడేమంటది? పొరక కట్టుకుని రెడీగా ఉంటుంది. ఎవడరా నిన్ను పెట్టమన్నాడు? నా పెళ్ళం పిల్లలు ఏమైపోతారు అనుకున్నావు? ఏం తమాషాగా ఉందనుకున్నావు? పట్టుకురా పోయి నీ తమ్ముడి దగ్గరకు పోయి మొత్తం తీసుకొని రా అని ఇక్కడే ఈవిడ స్టార్ట్ చేస్తుంది. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏంటమ్మ వాడు, అయ్యో ఏం చేస్తాడురా, వాడికి నష్టాలు వస్తున్నాయి రా, చూస్తూనే ఉన్నావు కదా, వాడేమన్నా అనుకుంటే ఏదన్నా వేసుకుని చచ్చిపోయేటట్టు ఉన్నాడురా, నువ్వు వాడిని అర్థం చేసుకోరా అని నీకే చెప్తుంది తప్ప, ఎరా అన్నని మోసం చేసావు నువ్వు, నీ చేతకాంతనానికి వాడిని ముంచేసావు కొడక, నువ్వేం చేస్తావు అర్థం కాదు, వాడిని బయట అని మీ అమ్మ సచ్చినా చెప్పదు. ఎందుకంటే ఓడిపోయిన వాడి మీదే జాలి ఉంటుంది, నష్టపోయిన వాడి మీదే జాలి ఉంటుంది తప్ప మనం తెచ్చే కెపాసిటీని ఇవ్వడం మనం అలవాటు చేసాం నాగరాజ్ గారు. ఇక్కడ నోట్ దిస్ పాయింట్. భరించినోడు ఎంత చులకనగానే చీప్గానో కనిపిస్తున్నాడు. ఇవ్వడం నువ్వు నేర్పావు, వాడు తీసుకోవడం నేర్చుకున్నాడు. ఆమెనా అతడైనా ఎవరైనా కానీ ఇవ్వడం నువ్వు నేర్పినప్పుడు తీసుకోవడం నేర్చుకునేటటువంటి ప్రపంచానికి తీసుకోవడం అనేటటువంటి పదాన్ని మాత్రమే అది సపోర్ట్ చేస్తుంది తప్ప తిరిగి తీర్చడం అనేటటువంటి పదాన్ని చేయదు. ఎందుకంటే నువ్వు ఏమిస్తావో అదే నీకు మిగులుతుంది. ఇవ్వడం నేర్పించావు, ఇవ్వు అని అంటారు, అంటే నీకు ఇంకా కెపాసిటీ ఉందనే వాళ్ళు నమ్ముతారు తప్ప నీకు కెపాసిటీ లేదనేది ఎవ్వడు నమ్మడు. ఎందుకు అనంటే గివింగ్ నేచర్ అనేది నువ్వు ఇచ్చావు, ఫర్ గివింగ్ నేచర్ అనేది నువ్వు అలవరుచుకో అంటారు. ఏది వాడు ఇవ్వకపోయినా గివింగ్ నేచర్ నీకే కావాలి, ఫర్ గివింగ్ నేచర్ నీకే కావాలి. సాక్రిఫైస్ అని మాట్లాడికి ఏదో కూతలు మాట్లాడద్దు నువ్వు అసలు. అక్కడ దిక్కుమాలిన పదాలు పెట్టకండి, నాకు ఎల్పరం వచ్చేస్తుంది, ఎలర్జీ వస్తుంది. ఇవన్నీ విని దరిద్రం వదిలేసి పడేసిన నేనైతే మాత్రం. అర్థమైందా? సాక్రిఫైజులు, తొక్క, తోటకూరలు ఇవన్నీ డిక్షనరీలో దేనికోసం ఉన్నాయి? ఎవడో స్వార్థపరుడు వాడి కోసం రాసుకున్నాడు, అవి ఎవడో చేతగానాడు వాడి కోసం రాసుకున్నాడు. త్యాగాలు ఏంటంటే ఏమన్నా దేశం కోసం ఏమన్నా ప్రాణాలు ఇచ్చేస్తున్నావు, దాన్ని త్యాగం అంటారు. కానీ నీ దిక్కుమాలినతనాలకి, నీ చేతగాంతనాలకి నువ్వు 10 మందిలో నీ తమ్ముడు అనేటటువంటి బలహీనతకో, నీ ఫ్రెండ్ అనే బలహీనతకో, నీ పెళ్ళాం అనే బలహీనతకో, నీ అత్త అనే బలహీనతకో, ఇంకెవరెవరు బలహీనతలకి ఇవ్వడం అనేది నువ్వు నేర్పిన తర్వాత వాళ్ళు తీసేసుకున్నారని కూర్చుని ఎందుకు ఏడుస్తావు? ఫస్ట్ ఇవ్వడం అనేది నేర్పడం మానే. అర్థమైందా? నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 1 రూపాయి ఎవరికైనా సహాయం చేసి ఆ రూపాయి ఇంకా పోయిందనుకో, అంతే. అర్థమైందా? ఆ రూపాయి ఇంకా నాది కాదు, నేను ఇచ్చేసాను వీడికి, ఇంకా నాకు వెనక్కి రాదు అనుకున్నావా, నువ్వు మనశ్శాంతిగా ఉంటావు. లేదు ఆ రూపాయితో ఎదుటివాడు బాగుపడిపోయాడు, లేకపోతే బాగుపడతాడు, తిరిగి వస్తుందని ఎదురు చూసావా, నీ దగ్గర ఉన్నటువంటి 10 రూపాయల్లో 10 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టి, లేదా 9 రూపాయలు వాడికి 1 రూపాయితో నువ్వు అడ్జస్ట్ చేసుకుంటూ, వాడు ఇవ్వలేదు, వాడు అర్థం చేసుకోలేదు, వాడు ఎదిగిపోయాడు అనుకుందాం, నష్టం కాదు ఇక్కడ, వాడు ఎదిగిపోయాడు అనుకుందాం, వెనక్కి గిరిగి నిన్ను దేకను కూడా దేకడు. ఎందుకు చెప్పు? నిన్ను మించినటువంటివి వాడికి సౌలభ్యాలు ఉన్నాయి, దొరికిపోతాయి అంతే. ఎప్పుడు నిన్ను వెనకేసుకున్నాడు అనుకోండి, వీడిలో నుంచి వాటా ఇవ్వాలి. లేదంటే ఆ రోజును మాత్రమే నువ్వు వాడికి అవసరం ఉన్నావు కాబట్టి, ఆ రోజు ప్రపంచంలో వాడికి దగ్గరికి ఎవరు రాలేదు కాబట్టి వాడు నిన్ను దగ్గరికి తీసుకున్నాడు. ఇవాళ నిన్ను మించిన వాళ్ళు వాడి చుట్టూ వచ్చేసరికి నిన్ను పెట్టుకోవడానికి వాడు సిద్ధంగా ఉండడు. ఎందుకంటే నీకంటే హయ్యర్ ఎనర్జీస్ వాడి చుట్టూ ఉన్నాయి కాబట్టి యు ఆర్ నిల్. స్వార్థం. ఖచ్చితంగా ఒక మనిషి ఒక మెట్టు ఎదిగిన తర్వాత వాడిలో వచ్చేది ఏంటంటే దాన్ని ఎలా కాపాడుకోవాలంటే ఇంకా పైకి వెళ్తాడు. ఎందుకంటే వాడు పైకి వెళ్ళాడంటే నువ్వు చిన్నోడి కింద కనిపిస్తావు. నిన్ను మోసేటటువంటి స్థితిలో వాడు ఉండడానికి ఇష్టపడదు, లేదా ఆమె ఉండడానికి ఇష్టపడదు. ఈ మధ్యనే రీసెంట్గా ఒక సినిమా కూడా నాకు బాగా నచ్చింది. ఆ మూవీ అసలు ఎంత బాగా నచ్చిందంటే నాకు ఆ సినిమా, తనకి కావాలి అనుకున్నప్పుడు నేను ఎదుగుతాను అనగానే కన్ను మిన్ను కానాక కళ్ళు 2 మూసేసుకుని, నా చెల్లే కదా అద్భుతంగా బిజినెస్ చేసేసి డబ్బులు సంపాదించేసుకుంటుందని ఉన్న 100 ఎకరాలు శుభ్రంగా చెల్లికి షూరిటీ గ్యారంటీ పెట్టిచ్చేస్తాడు. పెట్టి ఇచ్చిన తర్వాత
ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆవిడ ఎదిగిపోతూ ఉంటుంది, వెనక్కి తిరిగి చూసి కనీసం వడ్డీలు కట్టాలి, బ్యాంకులో కట్టాలి అనేటటువంటిది వెనక్కి తిరిగే చూడదు. తను ఎలా ఎదగాల అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఉంటుంది. వచ్చి అమ్మ ఇల్లు నాకు వేలానికి వచ్చేసింది, పరువు పోతుందమ్మా అని అంటే, పరువుదే ఉంది అన్నయ్య, డబ్బులు వస్తే అదే పరువు వస్తుంది, ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నాను, ఇవన్నీ చేసుకున్నాను, ఇప్పుడు నా దగ్గర లేవు, నేను తర్వాత సర్దుతాలని చాలా తేలిగ్గా మాట్లాడుతుంది. ఎందుకోసం అనంటే అన్నకు మించిన ఎనర్జీలో తను ఉంది కాబట్టి. రైట్, తన చుట్టూ అన్నకి మించినటువంటి కోటీశ్వర్లు తన చుట్టూ తనకి సపోర్ట్ ఇవ్వడానికి ఉన్నారు, వాళ్ళతో తను పోల్చుకుంటుంది కాబట్టి అన్న పరువు ఆ రోజున పరువు పోతుందన్నా, నేను పరువుగా బ్రతకాలన్నా అంటే చెల్లెలకు ఒక స్థాయినిచ్చి పరువు నిలబెట్టినటువంటి అన్న పరువు పోతుంటే కూడా ఏం చేయమంటావు నన్ను సింపుల్గా మాట్లాడేస్తుంది. ఇలాంటివి ఎన్ని కుటుంబాల్లో జరుగుతున్నాయి, అటుదిటు ఇటుదటు మార్చుకున్నా కూడా. ఎంతమంది ఈ విధంగా స్వార్థంగా వాడుకున్నారు, ఎంతమంది నాశనం అయిపోయారు, ఎంతమంది బలైపోయారు. సో అదే కనుక అన్న, అమ్మ నిన్ను మించి వెళ్తున్నావు, ఉన్నదంతా నేను నీకు ఇచ్చేస్తే నా బిడ్డలు ఉన్నారు, నేనేంటి తల్లి, నీకు మెల్లగా పైకి రా, అంత తొందరగా నువ్వు 100 ఎకరాలతో పెట్టేసుకొని నువ్వు పైకి వచ్చేది ఏం లేదు, మెల్లమెల్లగా రా, ఏదన్నా ఉంటే పెడతాను, ఇదిగో 10 ఎకరాలు పెడతానంటే అందరితో అయిపోయేది. ఆ 10 ఎకరాలని ఈ 90 ఎకరాల మీద వచ్చినటువంటి ఆదాయంతో ఆ 10 ఎకరాలు అతనే ఇడిపించుకొని ఓకే చెల్లెలు ఇట్లాంటిది అనుకునేవాడు, హ్యాపీగా ఆ 90 ఎకరాలన్నా మిగిలే, 90 ఎకరాల మీద వచ్చేదాన్ని 10 ఎకరాలన్నా. ఇలాంటివన్నీ చాలా ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటాయి నాగరాజు గారు, ఫ్రెండ్స్ మధ్యలో కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, షూరిటీ మీద సంతకం పెట్టావో లేదా ఎదుటివాడి జీవితం మీద నువ్వు భరోసా అనేటటువంటి సంతకం ఇచ్చినా, పేపర్ మీద పెన్నుతో సంతకం పెట్టినా నీ బతుకు దానికి కట్టుబడి ఉంటుంది అనేది అర్థం చేసుకో. ఇది మాత్రం 100% చెప్తాను. పెన్ను పెట్టే ముందు, భరోసాలు ఇచ్చే ముందు, బాధ్యతలు నెత్తినగేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి, మీరు బరువు మోయగలుగుతారా లేదా. అప్పుడు ఆ జోష్లో, ఆ ఎమోషనల్ స్టేజ్లో అయ్యో వీళ్ళు మనాళ్లే కదా, మనం ఆదుకోపోతే ఏమైపోతారు అనేసేసి ముందుకు దూకేవా, మోకాలు చెప్పలు పలకటం అనేది ఖాయం. కృతజ్ఞత చూపించే వాళ్ళు చాలా కొంతమంది మాత్రమే ఉంటారు. ఈరోజు నా చుట్టూ చాలా మందిని చూస్తున్నా, పెద్ద పెద్ద సహాయాలు చేశాను, కనీసం వెనక్కి కూడా తిరిగి దాఖలు. టు బి ఫ్రాంక్, మంగళసూత్రాలతో సహా తాకట్టు తాసులో వేసి మరీ పిల్లలు అమెరికాలో వెళ్తుంటే డబ్బులు సహాయం చేస్తే ఈరోజు వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కనీసం వెనక్కి తిరిగి చూసి దీని మంగళసూత్రం ఏమైపోయిందని దీనికి ఇడిచిప్పిద్దామని చెప్పేసి వెనక్కి తిరిగి చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏదన్నా ఉంది అనంటే వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏమున్నా మేము వెళ్ళి హెల్ప్ చేసి ఇది చేసిన చుట్టాలు, బంధువులు, వెరీ నియరెస్ట్. మా మదర్ పోతే జస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టారు తప్ప ఈ రోజుకి మా ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరించినటువంటి వెరీ క్లోజ్ చుట్టాలను కూడా నేను చూశాను. వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అనంటే, నో ఎక్స్పెక్టేషన్స్, నో సాక్రిఫైజింగ్స్, నో బాధ్యత అనేటటువంటి ఫీలింగ్లు వద్దు. నీకెంత చేతనైందో, నీకు 10 రూపాయలు ఉంటే రూపాయి మీద రిస్క్ తీసుకో తప్ప 9 రూపాయల రిస్క్ నువ్వు చేయొద్దు, చేయలేదని నువ్వు ఫీల్ కావద్దు. ఇది నిజం మేడం చెప్పేదాన్ని, ఆడియన్స్కి తెలియాలి కాబట్టి చెప్తున్నాను. చాలా హెల్ప్ చేసిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చేసారు, ఉంటుంది కదా చేయకూడదు నాయన, లాస్ట్ స్టేజ్ దాటిపోయిన తర్వాత బాధ ఏంటంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎదురుగుండానే నేను అలా తీసి ఇవ్వడం అనేది, అయ్యో వచ్చి ఇంటికి వచ్చి మరి మెళ్ళ నల్ల పూసలు చెవుల కమ్మలు తీసుకొని వెళ్ళి వాళ్ళకి వాళ్ళు పెరిగి పెద్దయ్యి తిరిగి వెళ్ళి అడిగితే కనీసం, చెప్పాను కదా మా మదర్ పోతే కనీసం వచ్చి పలకరించడానికి కూడా ఎవరు రాలేదు అని అంటే, ప్రశాంతంగా ఉన్నాం చాలు. నాగరాజు గారు, నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నా, ఎందుకని అంటారేమో, చేసి ఏంటి అని వెనక్కి తిరిగి నేను ఎప్పుడు చూడలా. నాకు బాధ ఎక్కడేసింది అంటే, చేసేంత వరకు చుట్టూ తిరిగేసి నీకంటే గొప్పవాళ్ళు లేరని ఇట్లా ఎత్తి పట్టుకొని ఆ తర్వాత వెనక వచ్చే మాటలు ఉంటాయి చూసారా, మాట్లాడతారు చూసారా, అది ఒక్కటే నాకు మనుషుల మీద ఒక విధమైనటువంటి విరక్తి, అసహ్యం ఇక్కడ పెట్టుకోవద్దు మనం, విరక్తి వచ్చేసింది అంతే. సరే ఈ బతుకులు వాడు ఎంతైనా ఎదగనివ్వండి, నా మంగళసూత్రం అయితే గుర్తొస్తుందిగా నాకు, నా నల్లపూసల గొలుసు అయితే గుర్తొస్తుందిగా నాకు, నా చెవి కమ్మలు అయితే గుర్తొస్తాయిగా నాకు. నీ ఎదుగుదలని నీకు చూసినప్పుడల్లా, నువ్వు కారు వేసుకుని తిరిగినప్పుడల్లా, లేకపోతే నువ్వు ఎదిగినటువంటి నీ బిల్డింగుల ముందో నీ ఇంకొకట్ల ముందో నుంచున్నప్పుడల్లా నా వస్తువులు నాకు గుర్తుకు రావా? నాలో ఉన్న క్షోభ నీకు తగలదా ఏదో ఒక రోజున? క్షోభ ఇన్ ద సెన్స్ పడి ఏడవడం కాదు నాగరాజు గారు, అంతా నేను నిలువు దోపిడీగా నేను నీకు ఇచ్చిన రోజున కనీసం తిరిగి ఒక కృతజ్ఞతాభావము, తిరిగి కనీసం మా మదర్ చనిపోతే వచ్చి పలకరించిన వాళ్ళు లేరండి, ఇలా హెల్ప్లు తీసుకున్న వాళ్ళు. ఇక దాంతో నాకు అనిపించింది, బంధుత్వం అంటే ఏంటి, బంధాలంటే ఏంటి, సహాయం అంటే ఏంటి, ఎవరికి అర్హత ఉన్నవాడికి మాత్రమే చేయాలది. ఎవడో తెలియనాడికి సహాయం చేయండి, ఒక 10 రూపాయలు సహాయం చేయండి, ఒక 100 చేయండి, 1 లక్ష కూడా చేయండి. అట్లీస్ట్ వాడు తిరిగి మనకి ఇలాంటి బాధను మిగల్చడం, ఆడెక్కడో మనం ఎక్కడో.
కానీ విశ్వం చూస్తుంది మనం ఏం చేస్తున్నాం అనేది. కానీ ఇలాంటి స్వార్థపరులకు మాత్రం చేయొద్దు. చేసి ఏంటిది అని బాధపడుతూ మాత్రం కూర్చోవద్దు. అన్నీ వదిలేసేయండి, హ్యాపీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. అందుకే ఇక్కడ క్లాస్లో ఒక మాట చెప్పాలి, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలంటారు జనాలు. మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే ప్రతిదీ ఊరికనే చెప్పలేదు నాగరాజు. మొత్తం ఇచ్చేసిన తర్వాత తిరిగి నువ్వేం పీకినావు, అయితే ఏం చేస్తావు, వెళ్ళి మనం అడిగితే ఇలాంటివి పెట్టుకునే కంటే, అమ్మ నేను బాధలో ఉన్నానంటే తల్లి నా దగ్గర ఏం లేదు, కావాలంటే నోటి సహాయం మాట సహాయం ఏదన్నా చేస్తాను, లేకపోతే నువ్వు నా ఇంటికి వచ్చావు కాబట్టి భోజనం పెట్టి పంపిస్తాను, ఇలాంటివి చేస్తే అది ఏం సహాయం చేయదు అనుకుంటే అట్లీస్ట్ మన సొమ్ములు మన దగ్గర ఉంటే మన మనశ్శాంతి మన దగ్గర ఉంటుంది, అయిపోతుంది. అంత్య నిష్ఠూరం కంటే మొత్తం చేసి డబ్బు పోగొట్టుకుని, నీ హెల్ప్ పోగొట్టుకుని, నీ సర్వీస్లో పోగొట్టుకుని, వాళ్ళు మనకి ఎదురు తిరిగి కృతజ్ఞత చూపించలేదనో మనకి ఎగ్గొట్టారనో ఏడ్చే కంటే ముందే అనిపించేసుకుంటే కనీసం మన సర్వీస్ మనకు మిగులుతుంది, మన సొమ్ములు మనకు మిగులుతాయి కదా. ఇంకా అంతే. అట్లీస్ట్ సేఫ్ సైడ్ అంతే. కాబట్టి చూసుకొని ముందుకు అడిగేయండి. ఎస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.